కొంత చిన్న టెక్నికల్ ప్రాబ్లంను బట్టి కొంచెం ఆలస్యమైంది ప్రియులారా. మరి ఆ ప్రాబ్లం దేవుని కృపను బట్టి ఫిక్స్ చేయబడింది. మరి కొంచెం ఆలస్యమైంది అయినప్పటికీ పర్వాలేదు, మనం తొందరగా ప్రారంభించుకొని మనం ఒక చిన్న సందేశం, దేవుని వాక్యాన్ని జస్ట్ మనల్ని దేవుడు బలపరుచున్నట్లుగా, మన విశ్వాసాన్ని బలపరిచి మనలో ప్రార్థనాత్మను ఆయన బలపరుచున్నట్టుగా మనం ప్రభువుని వేడుకుంటూ చిన్న వాక్యాన్ని, చిన్న సందేశం దేవుని నుండి పొందుకొని వెంటనే ప్రార్థనకు ఉపక్రమిద్దాం. ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుదాం. ప్రియులారా, రండి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవం కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకే స్తోత్రం అయ్యా, నీకు వందనాలు. మహిమగల మా ప్రభువా, ఇదిగో మా నా తండ్రి, మేమందరము ఒక దినమంతా నీ సన్నిధిలో గడిపి నిన్ను ఆరాధించుకొని, ఒక పునరుద్ధాన దినమంతా ప్రభువా నీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినాం. మాకు జాతీయ పండుగ కూడా మీరు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవం కూడా అయినందుచేత మాకందరికీ డబుల్ రెస్పాన్సిబిలిటీ మరి మాకు కలిగింది. నీకు వందనాలు. అందరం అలసిపోయి ఉన్నాం. ఆయనను ఈ మధ్యరాత్రి గణనీయమైన సంఖ్యలో తిరిగి నీ సంఘక్షేమం కొరకు, దేవాని కార్యసఫలత కొరకు ప్రార్థన చేయడానికి ఇంత అధిక సంఖ్యలో ప్రజలు వచ్చినందున నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్యా, మీరు దిగిరండి, నన్ను మమ్మల్ని అందరిని కూడా నీ వశములోకి తీసుకునండి, ఆత్మవశులుగా చేయండి. పరిశుద్ధమైన నీ శిలువ రక్తం చేత నన్ను మమ్మల్ని అందరినీ కడగండి, శుద్ధీకరించండి. నీ అగ్నితో మమ్మల్ని అందరినీ కాల్చండి, పరిశుద్ధపరచండి, పావనపరచండి, పుటం వేయండి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఏ రీతిగా ప్రార్థన చేయవలసిందో మీరు మమ్మను నడిపించమని, దీవించమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక చిన్న మాటను మనం చదువుకొని దేవుని వాగ్దానములను పొందుకొని దేవుని ఆత్మ నడిపింపు చొప్పున మనం ప్రార్థనలోనికి వెళదాం. యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనం. రాబోవు దినములలో నేను, యిర్మీయా 30 అధ్యాయం 3వ వచనం. రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారును అగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో వ్రాసి ఉంచుకునము. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగము ఈ యిర్మీయా 30వ అధ్యాయమంతా కూడా చెరకు వెళ్ళిపోయినటువంటి, చెరలో మ్రగ్గుచున్నటువంటి, బాధపడుచున్నటువంటి దైవ జనాంగమునకు చక్కని ఊరట, ఓదార్పు, ఆదరణ, నిరీక్షణ, ధైర్యము కలిగించేటటువంటి అధ్యాయం. మరి
ఈ అధ్యాయము నిండా కూడా దేవుడు తన ప్రజలను ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. నా ప్రజలను చెరలో నుండి విడిపిస్తాను అంటున్నాడు 3వ వచనంలో. వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు మళ్ళీ స్వాధీనపరుచుకుంటారు. నేను వారిని వాళ్ళ దేశానికి తిరిగి రప్పిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఒక పుస్తకంలో రాసి పెట్టుకోమన్నాడు దేవుడు. అంటే జరుగుతాయి చూడు, జరిగినప్పుడు ముందే దేవుడు చెప్పాడని మీకు తెలుస్తుంది. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సెలవిచ్చిన మాటలు. యెహోవా ఇట్లా నేను సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము. అందరూ కూడా సమాధానము లేని కాలంలో బ్రతుకుతున్నారట. వాళ్ళు భయముతోనూ దిగులుతోనూ కేకలు వేయుచున్నారట. అలాంటి వాళ్ళను గూర్చి 8వ వచనంలో చెబుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద ఉండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద దావీదును రాజుగా నియమిస్తాను అని మాట్లాడుతున్నాడు. దావీదు ఎప్పుడో అయిపోయాడు. దావీదు కాలము దాటినాక 500 ఏండ్లకు ఇర్మియా. అయితే నేను నియమించబోచున్న దావీదును వారు సేవిస్తారు అన్నాడు. అంటే ఇంకో దావీదు వస్తున్నాడు అన్నమాట, గ్రేటర్ డేవిడ్. చరిత్రలో యెషయి కుమారుడైన దావీదే కాకుండా ఇంకొక దావీదు ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసు. నేను వారి మీద రాజుగా నియమించబోచున్న ఆ ఇంకొక దావీదును వారు సేవించెదరు. ఇక అన్యరాజులను సేవించటం మానేసి యేసురాజునే, మహాదావీదు రాజునే సేవిస్తారు. గ్రేటర్ డేవిడ్, ఆయన్నే సేవిస్తారు. 10వ వచనం, ఇశ్రాయేలు నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము. నేను దూరమున నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశమందు నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందు. హల్లెలూయా. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. 11వ వచనం, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటిని నేను సమూల నాశనము చేసేదను, కానీ నిన్ను సమూల నాశనం చేయను. నిన్ను మితముగా శిక్షించదని అన్నాడు. చిన్న చిన్న దెబ్బలు కొడతాను కానీ నా ప్రజలారా సమూల నాశనం మాత్రం చేయను, సమూలంగా మిమ్మల్ని నశింపజేయను. నాకు కొంచెం కోపం వచ్చింది నీ మీద, కొంచెం చిన్న చిన్న దెబ్బలు కొడతాను కానీ మొత్తం నీ జనమే లేకుండా సర్వనాశనం అయిపోయేటట్టు నేను చెయ్యను. నేను నిన్ను క్షమించి నిన్ను ఆశీర్వదిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, 17వ వచనం, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పదనని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇవాళ రాత్రి ఒక సందేశము దిశానిర్దేశం చేయడానికని కాదు, కానీ
మనము ఈ వాగ్దానాలను స్వతంత్రించుకొని ప్రార్థన చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు దోషమే చేశారు, దేవునికి దుఃఖమే కలిగించారు, దేవునికి బాధ కలిగించారు, కోపం తెప్పించారు, వాళ్ళను చెరకు పంపించాడు. ఇదంతా గతకాల చరిత్ర. కానీ ఇవాళ నూతనంగా ఇశ్రాయేలు మీద దేవునికి వాత్సల్యం పుడుతూ ఉంది. నూతనంగా వాత్సల్యం పుడుతోంది. నేను మళ్ళీ నా ప్రజలారా మిమ్మును మీ స్వదేశానికి రప్పిస్తాను, ఆశీర్వాదకరమైన పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాను, నేను నిన్ను క్షమిస్తాను, నీ దోషములను క్షమించి నీ గాయములను మాన్పి నీకు ఆరోగ్యము కలుగజేస్తాను. పిల్లారా, ఇశ్రాయేలును కనికరించినటువంటి దేవుడు ఇవాళ నిన్ను నన్ను కూడా కనికరించడానికి ఇష్టపడే దేవుడు. దేవుడు ఇంకా రాను 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 ఎంత అద్భుతంగా వారికి వాగ్దానాలు చేస్తున్నాడో చూడండి. 18వ వచనం, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును, అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, మరియు యథాప్రకారము నివాసులు గలది అగును. వాటిలో నివాసులు గలదగును, వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులనుగా చేసేదను. 2 వాగ్దానాలు దేవుడు ఇక్కడ చేస్తున్నాడు. జనులు తక్కువ మంది కాకుండా ఎక్కువ సంఖ్య గల జనాంగముగా ఇశ్రాయేలును చేస్తానంటున్నాడు. సంఖ్యలో విస్తరిస్తే సరిపోయిందా? చాలా మంది ఉన్నారు, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు అనేదే కాదు, వారిని ఘనులుగా కూడా చేస్తానంటున్నాడు. సమాజంలో వారిని ఘనులుగా, ఈ లోకంలో ఎవరిని ఘనులుగా ఎంచుతారండి మనుషులు? ఈ లోక ప్రజలు ఎవరిని చూసి గొప్పవాళ్ళు అనుకుంటారు? ఒకటి డబ్బున్న వాళ్ళు లేదా అధికారం ఉన్నవాళ్ళు. ఈ డబ్బు అధికారము లేకుండా ఎంత జ్ఞానవంతుడైనా వీళ్ళు ఘనపరుస్తారా చెప్పండి? ఘనపరచరు. అయితే లోకం మనల్ని చూసి ఘనపరిచే విధంగా మనల్ని దేవుడు ఒక ఉన్నత స్థితిలోనికి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇవాళ మనం స్వతంత్రించుకుందాం. సత్య సంబంధులను దేవుడు సంఖ్యలో విస్తరింపజేయాలి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం ఇవాళ మనకు వాగ్దానం దేవుడిస్తున్నాడు. 19 వచనం, 30వ అధ్యాయం 19వ వచనం. తక్కువ మంది జనులు కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, అల్పులు కాకుండా వారిని ఘనులనుగా చేసేదను. అంటే మనకు దేవుడు సమాజంలో గౌరవ స్థానం ఇస్తాడు. పదవులలో, ఉన్నత పదవులలో దేవుడు మనల్ని నిలబెడతాడు. అలాగే అత్యధిక సంఖ్య గల వాళ్ళుగా కూడా దేవుడు మనలను చేస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదండోయ్, ఇంకా అద్భుత వాగ్దానాలు చేస్తున్నాడు. 20వ వచనం, వారిని బాధపరుచు వారిని అందరిని శిక్షించెదను. కొంతమందికి ఇదే పనేట, ఇశ్రాయేలీయులను బాధపరచాలి, ఇశ్రాయేలీయులను బాధపరచాలి. ఏదో వాళ్ళను ఒక మాట అనాలి, కొంచెం వాళ్ళకు మనస్సుకు చివుక్కున గుచ్చుకునేటట్టు చెయ్యాలి అనే ఉద్యోగంలో ఉన్నారు కొంతమంది. నా ప్రజలైన ఇశ్రాయేలీయులారా,
ఎవరెవరు మిమ్మల్ని బాధపరుస్తూ ఉన్నారో వాళ్ళందరినీ నేను శిక్షించదను. దేవుని బిడ్డలారా, 21 అద్భుతమైన మాట. దీనిని మనం వాగ్దానంగా స్వీకరించుకుందాం. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొని వాడెవడు. అంటే అప్పటి పరిస్థితిలో ప్రార్థన చేద్దామంటే జనాలకు ధైర్యం లేదు. ప్రార్థన చేయాలా? ఏ ముఖం పెట్టుకొని ప్రార్థన చేస్తాం? దేవుడు వింటాడా? పట్టించుకుంటాడా? మా మీద దేవుడు కోపంగా ఉన్నాడు కదా, మేమంటే ఇష్టం లేకనే మమ్మల్ని 70 సంవత్సరాలు చెరకు పంపించాడు కదా, 70 సంవత్సరాలు అన్యుల దేశంలో పరవాసులుగా మమ్మల్ని పంపించినటువంటి ఆ మహాదేవుడి దగ్గరికి ఇప్పుడు వెళ్తే ఆ పాత కోపం అంతా ప్రదర్శిస్తాడేమో. బుద్ధిహీనులారా, ఏ ముఖం పెట్టుకొని వచ్చారా? మీ పాపాలనే మర్చిపోయిన అనుకున్నారా? దౌర్భాగ్యులారా అంటాడేమో అని చాలామంది ప్రార్థన చేద్దామంటే రావడం లేదు. అప్పటి కాలం, ఇర్మియా కాలంలో రండి రండరా ప్రార్థన చేద్దామంటే అలా దేవుడు మళ్ళీ కొడతాడేమో. మన జాతి మీద, మన జనాంగం మీద చాలా కోపం పెట్టుకున్నాడు ఆయన. 70 సంవత్సరాలు మొరపెట్టుకొని అలసిపోయి మా నాన్నమ్మలు, నాన్నలు, తాతలు చచ్చిపోయారు. ఇప్పుడు మేము మిగిలాం. దేవుడు వింటాడనే నమ్మకం లేదన్నయ్య. అంత ఉగ్రత గల దేవుని దగ్గరికి రావాలంటేనే భయం వేస్తుంది. మనవి వింటాడనే నమ్మకం లేదు, ధైర్యం లేదు. బాబోయ్, దేవుని దగ్గరికి వెళ్ళడమా, ప్రార్థన చేయడమా అని ఎవరికి వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడే పారిపోతున్నారు. కానీ కొంతమంది గతకాలములో దేవుడు శిక్షించినటువంటి, కొట్టినటువంటి చేదు అనుభవములను మరచిపోయి, వెనుకున్న వాటిని మరిచి, వెనుకున్న గాయాలను మరిచి ఇప్పుడు ధైర్యం తెచ్చుకుంటున్నారు. నా సన్నిధికి వచ్చుటకు, నా ఎదుటికి వచ్చుటకు, నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొను వాడెవడు? ధైర్యం తెచ్చుకుంటున్నారు కొద్ది మంది. దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఎవరి దగ్గరికి వెళ్తాం? కొడితే కొడతాడు, కోప్పడితే కోప్పడతాడు. మా నాన్నే కదా, కొట్టని తిట్టని పోని చంపేయని ధైర్యం చేసి వెళ్దాం దేవుని సన్నిధికి, మనకి ఎవరున్నారు దిక్కు అని ఎవరైతే వస్తున్నారో వాళ్ళని దేవుడు చాలా ప్రశంసిస్తున్నాడు, అప్రిషియేట్ చేస్తున్నాడు. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకోని వారెవరు? ఇవాళ మనం వచ్చాం, అర్ధరాత్రి వేళ, నిద్రపోవలసిన సమయం, అలసిపోయి ఉన్న దేహాలతో మనం వచ్చాం, దేవుని సమీపానికి వచ్చాం, ధైర్యం తెచ్చుకొని వచ్చాం. దేవుడు అంటున్నాడు, నా సమీపానికి వచ్చుటకు ధైర్యం తెచ్చుకున్న వాడు ఎవడు? మేమున్నాం తండ్రి అని చెప్పండి. మేమున్నాం దేవా, మేము ధైర్యం తెచ్చుకొని అర్ధరాత్రి ప్రార్థన మహాపోరాటం ద్వారా నీ దగ్గరకు వచ్చాం. ఏమంటావు ఇప్పుడు అంటే, నా సన్నిధికి వచ్చునట్టుగా నేను వారిని చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. ఎవరైతే వస్తున్నారో దేవుని సన్నిధికి, వాళ్ళు సగం దారిలో ఉండడం చూసి దేవుడు చేయి చాపి వాళ్ళని తన దగ్గరికి చేరదీసుకుంటున్నాడు. రండి 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 రండి, మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను చాలా కాలంగా. వచ్చేసారా నా పిల్లలు? చాలా సంతోషం. రండి రండరా, మిమ్మల్ని ఆశీర్వదించాలని ఉంది నాకు ఇష్టం అని వాళ్ళు బయలుదేరారు. లేదో వాళ్ళంత దూరాన్ని వాళ్ళని పట్టుకొని దేవుడు చేయి చాపి చేరదీసేదని అంటున్నాడు. చేరదీస్తాడట. దేవుడే మన వీపు మీద చేసి ఇలాగ చేరదీసి తన గుండెలకు హత్తుకున్నాక ఇంకా మనకు భయం ఎందుకు, దిగులు ఎందుకు?
భవిష్యత్తును గూర్చిన ఆందోళన ఎందుకు ఇంకా? అప్పుడు మీరు నాకు ప్రజలయుందురు, నేను మీకు దేవుడనయుందును. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును, తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకు. యెహోవా కోపాగ్ని చల్లారదు. ఇంత చేసి అంత్య దినములలో అన్నాడు. మన దినాలు కాకపోతే ఇంకెప్పుడండి? 70 సంవత్సరాల చెర ముగించిన తరువాత BC 500 ఏళ్ల నాడు చెర నివారణై మళ్ళీ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించే కాదు, అంత్య దినముల్లో మీరు ఈ సంగతిని గ్రహిస్తారు. దుష్టుల మీదికి దేవుని కోపము పెళ్ళున దిగుతుంది. అంటే ఇర్మియా కాలములో బ్రతికిన ఇశ్రాయేలీల కొరకే కాదు, అంత్య దినములలో ఉండబోతున్నటువంటి నూతన నిబంధన ఇశ్రాయేలీల కొరకు ఈ వాగ్దానాలు. ద న్యూ టెస్టమెంట్ ఇజ్రాయెల్, ద ఎండ్ టైమ్ ట్రూ ఇజ్రాయెల్ ఆఫ్ గాడ్. నూతన జన్మ పొందిన వారే దేవుని ఇశ్రాయేల్. విశ్వాస సంబంధులే దేవుని ఇశ్రాయేల్, అబ్రహాము వారసులు. ఇవాళ మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదంతా అంత్యకాలములో ఉండబోతున్న ఇశ్రాయేలు కొరకు నా వాగ్దానాలు. వాళ్ళైనా మనమైనా ఈ వాగ్దానాలు స్వతంత్రించుకోవచ్చు. అంత్య దినములలో ఉండబోతున్న భౌతికమైన శరీర సంబంధమైన ఇశ్రాయేలుకు కూడా ఈ వాగ్దానాలు వర్తిస్తాయి. ఇంకా వాళ్ళకంటే ఎక్కువ అబ్రహాము యొక్క నిజమైన వారసులము, నిజమైన సంతానమైన, విశ్వాస సంబంధులమైన, ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి అద్భుతంగా పుట్టిన వారమైన మనకు ఎక్కువ వర్తిస్తాయి ఈ వాగ్దానాలు. ఏం వాగ్దానాలు? దుష్టుల మీదికి యెహోవా కోపం దిగుతుంది. ఇవాళ చర్చిలను తగలబెట్టేవాళ్ళు, క్రైస్తవ పాస్టర్లను హింసించేవారు, ఆయా రీతులుగా బాధ పెట్టేవారు, చంపేసేవారు, క్రైస్తవ స్త్రీల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు, దేవుని సేవకుల మీద దుష్ప్రచారాలు చేసేవాళ్ళు, అందరూ దుష్టులే. వాళ్ళ మీదకి వస్తాయి ఈ శాప వచనాలు. యెహోవా కోపము, యెహోవా మహోగ్రతయను సుడిగాలి పెనుగాలి బయలుదేరుచున్నది అంత్య దినములలో, ఈ దినాల్లో. అది గిరగిర 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 తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పైన గిరగిర తిరిగి పెళ్ళుమని దుష్టుల మీద దిగుతుంది. ఎవరైతే దేవుడు ఏర్పరచుకున్న వారిని అనవసరంగా ద్వేషించారో, దూషించారో, బాధపరిచారో వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత దిగడం ఖాయము. మణిపూర్లో వందలాది మంది క్రైస్తవ కన్యకలను, స్త్రీలను అవమానించి నగ్నంగా ఊరేగించి మానభంగం చేశారు బద్మాష్లు. దేవుని ఉగ్రత దిగొస్తుంది వాళ్ళ మీదకి, తప్పించుకోలేరు. ఎంతమంది సేవకులను అన్యాయంగా చంపేశారు, ఎంతమంది దైవజనుల మీద వ్యర్థమైనటువంటి దుష్ప్రచారాలు చేశారు. దేవుని ఉగ్రత దిగొస్తుంది అంత్య దినములలో వాళ్ళ మీదకి. యెహోవా మహోగ్రతయను పెనుగాలి. 24 తన కార్యము ముగించు వరకు. అంత్య దినాల్లో దేవుని కార్యం ఏంటండి? చెప్పండి, ఏంటో చెప్పండి. అంత్య దినాల్లో దేవుని కార్యం ఏంటి? ఆనాటి ఇశ్రాయేలుతో మాట్లాడినట్టే మాట్లాడి ఆఖరికి వచ్చి ఈ 30వ అధ్యాయంలో అంత్య దినాలు అనేసాడు దేవుడు. మరి అంత్య దినాల్లో దేవుని కార్యం ఏంటి? అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి, అదే దేవుని కార్యం. ఆ కార్యం ముగించు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. కొంతమంది దేవుని ప్రణాళిక నెరవేర్చాలని తాపత్రయపడుతుంటే, కొంతమంది దేవుని సైనికుల మీదనే రాళ్ళు రువ్వాలని చూస్తున్నారు.
దేవుని ఉగ్రత వారి మీద దిగి వస్తుంది, ఆర్పజ్వాలకుండా మండుతుంది. దేవుడు తన కార్యమంతా చేసి ముగించేదాకా మన వ్యతిరేకులను దహిస్తానే ఉంటాడు. ఆ దినం రావాలి, ఇర్మియా 30వ అధ్యాయం నెరవేరాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుని కోపాగ్ని దిగి రావడానికి ప్రార్థన చేద్దాం. ఇది కృపాకాలం అంటారేమో, ఇది అంచెదినాల్లోనే వస్తుంది దేవుని కోపాగ్ని. అంటే అంచెదినాలంటే కృపాకాలమే కదా. కృపాకాలం అంటే లేదు బాబు, దేవుడు ఎప్పుడూ కృపామయుడే. కానీ దేవుని ప్రజలను హింసించే వారి మీద దేవుడు ఎప్పుడు ఉగ్రమూర్తిగానే తను తాను బయలుపరుచుకుంటున్నాడు. గనక దేవుని బిడలారా, ఈ దినాన మనం ఈ వాగ్దానాలను మనం స్వతంత్రించుకుందాం. దేవుని సన్నిధిలో ఏడ్చుచు ప్రార్థన చేసేవారు, కన్నీటితో ప్రార్థన చేసేవారికి దేవుడు శుభవచనాలు పలుకుతున్నాడు. నేను మిమ్మల్ని చేరదీసేదను, మీరు నాకు ప్రజలై ఉంటారు, మిమ్మల్ని బాధపరిచే వాళ్ళందరినీ శిక్షిస్తాను. ఎవరైతే దేవుని ప్రజల విరోధులు ఉన్నారో వాళ్ళ మీద ఉగ్రతను పంపిస్తానంటున్నాడు. ఇది ఇర్మియా 30వ అధ్యాయపు సారాంశము. ఇది రేపు మనందరి సాక్ష్యముగా మిగలాలి. ఈ సాక్ష్యం నెరవేరింది. అంచె దినాలలో ఉన్న మా పట్ల దేవుడు ఇర్మియా 30వ అధ్యాయాన్ని నెరవేర్చాడు అని మనందరం సాక్ష్యం చెప్పుకొనగా, అది వాస్తవమని గ్రహించిన వారందరూ, పరిశుద్ధులందరూ గంతులు వేసి నాట్యమాడి ఆనందించాలి. భక్తిహీనులు భయపడి దిగులు పడి పారిపోవాలి. ఈ భూమి మీద యేసయ్య నామము గొప్ప నామమని, ఆయన నామమును నజరేయుడైన యేసు నామాన్ని మించిన నామం ఏది లేదని అన్యజనులందరూ గ్రహించున్నట్లు దేవ విరోధులందరినీ దేవుడు శిక్షింపక తప్పదు 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 తప్పదు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వాటిని క్షమించమన్నాడు యేసయ్య. అంత్యకాలంలో ఇప్పుడు యేసయ్య అయినా ఏం ప్రార్థన చేస్తాడంటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలుసు, ఏం మాట్లాడుతున్నారో, ఎంత తర్క విరుద్ధంగా, హేతు విరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా బరి తెగించి మనస్సాక్షికి వాత పెట్టుకొని మనస్సాక్షిని చెరుపుకొని తెలిసి తెలిసి ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలుసు. ఇంకా శిక్షించండి అనే ప్రార్థనే కానీ క్షమించమనే ప్రార్థన ఎలా వస్తుంది? క్రైస్తవ సంఘాలలోని నాయకులు దేవుని సేవకుల మీద రాళ్ళు రువ్వడం, అది దేవుని సేవ అవుతుందా? అది సువార్త అవుతుందా? అది రక్షణ సువార్త అవుతుందా? ఫలానా సేవకుడు మంచోడు కాదని చెబుతున్నారు, అదేనా మీ సువార్త? అన్యుల దగ్గరికి వెళ్ళి చెప్పేది ఏంటి? వాడు మంచోడు కాదని చెప్తారా? దానివల్ల ఎవడైనా రక్షణ పొందుతాడా? ఆత్మరక్షణ భారం ఏమైపోయింది? సిలువ వేయబడిన క్రీస్తును చూపించాలనే బాధ్యత ఏమైపోయింది? రాత్రి మగళ్ళు క్రీస్తును చూపించడానికి ఒకడు ప్రయాసపడుతుంటే వాడి మీద రాళ్ళేస్తున్నారు, సిగ్గు శరం లేకుండా సేవకులు అనుకున్నోళ్ళు. ఎంతమందికి క్రీస్తును చూపించారు? ఎందుకు సమయాన్ని వృధా పుచ్చుకుంటున్నారు? దర్శనం అనేది పోగొట్టుకున్నారు, అభిషేకం పోగొట్టుకున్నారు, తీర్మానం అనేది మర్చిపోయారు. వాళ్ళ మీదకి కోపాగ్ని తప్పక దిగి రావాల్సిందే. ఇంకా సమయం లేదు, ఎక్కువ సమయం లేదు. మళ్ళీ క్షమాపణలు ఇవన్నిటికి సమయం లేదు. తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ నాశనమైపోవాల్సిందే. తప్పదు 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 తప్పదు. ఆలస్యం కావద్దు. దేవా మేము ఒప్పుకోమంతే ఆలస్యం అయితే. ఇర్మియా 30వ అధ్యాయము ఇర్మియా 30వ అధ్యాయము నెరవేర్చండి తండ్రి. 23, 24 వచనాలు నెరవేర్చు.
ఇర్మియా 30:23-24 వచనాలు నెరవేర్చు తండ్రి. ఇంకా ఆలస్యం చేయొద్దు, ఇంకా సమయము లేదు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది తండ్రి. నీ ప్రజలను, భక్తులను ప్రహర్షింపజేయండి. నీ ప్రజల నుండి హేతుకంగా ద్వేషించి దాడి చేయుచున్న వారిని నశింపజేయండి. ఫరో రథముల సేనల మీదికి ఎలాగా ఎర్ర సముద్రం పొర్లి వచ్చిందో అలాంటి పరిస్థితి మా విరోధులకు మీరు రప్పించండి. ఫరో సర్వసేనను ఎర్ర సముద్ర జలాలు కప్పివేసినట్టు సత్య సంబంధమైన సేవ చేస్తున్న వాళ్ళ మీదికి దాడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అలాగూ వారి సర్వసేనను దేవుని కోపాగ్ని కాల్చివేయాలి. చెత్తవలే నీ విరోధులను దహించదవు అన్నాడు మోషే. నీ వాగ్దానాలు ఇంకెప్పుడు నెరవేరుతాయి తండ్రి? యెహోవాను గానము చేసేదమని మనం పాడుకుంటాం. యెహోవాను గానము చేసేదము ఏకముగా. నీ మహిమాతిశయమున కోపాగ్ని రగుల చేసి చెత్తవలే దహించదవు. నీపై లేచి వారిని అందరిని. దేవుడు ఆ కార్యం జరిగించనంత వరకు ప్రతివాడు తానే భక్తుడు అనుకుంటాడు, నేనే సేవ చేస్తున్నాను అనుకుంటాడు. కానీ దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పుడు ప్రపంచానికి స్పష్టత వస్తుంది. ఏది దేవుని కార్యము? ఎవడు దేవుడు ఎక్కి తిరుగుతున్న గాడిద? ఎవరి మీద దేవుడు ఎక్కి ప్రయాణిస్తున్నాడు? ఆ ధన్యుడైనటువంటి గాడిద ఎవరో, యేసయ్య ఎక్కిన గాడిద ఎవరో అప్పుడు తెలుస్తుంది. దేవుని కోపాగ్ని మహోగ్రత దిగొచ్చినప్పుడు. కాబట్టి ఇంకా ఆలస్యం ఉండదు. ఇశ్రాయేలు వారికి చేసిన వాగ్దానాలు, ఇశ్రాయేలీల శత్రువుల మీద దేవుడు పలికినటువంటి శిక్షా వచనాలు, దండన వచనాలు, ప్రతిదండన వచనాలు అంచె దినాలలో జరుగుతాయి అన్నాడు గనక ఆ వచనాలు నెరవేరాల్సిన కాలం ఇదే. ఇంకా వ్యాఖ్యానము, మర్మాలు తవ్వి బయటికి తీయడము ఇప్పుడు కాదు, ఆ సమయం కాదు. డైరెక్ట్గా దేవుడు తన మాట నెరవేర్చాలి. అంచె దినములలో మనమే ఇశ్రాయేలీయులు. దేవుడు మనల్ని చేరదీయాలి, మన విరోధులను దహించాలి. ఎవరేమైనా అనుకొని ప్రపంచానికి దేవుడు అంటే ఏంటో తెలిసి రావాలంటే ఈ అద్భుత కార్యం జరగాలి, ఈ భీకర కార్యం జరగాలి. రండి ప్రియమిత్రులారా, మనం ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రార్థనా సమయం. భక్తుల పట్ల కాపుదల కొరకును, దైవాశీర్వాదాల కొరకును, నూతన అభిషేకం కొరకును, దేవ విరోధుల, దర్శన విరోధుల యొక్క వినాశనం కొరకును మనం ప్రార్థన చేద్దాం. మనకు రావలసిన ప్రత్యేకమైన ప్రార్థన విన్నపం ఏంటంటే, మంత్రపు కట్లు కట్టారు, మంత్రపు ఆటంకాలు సృష్టించారు, మనకు రావలసిన డబ్బు మనకు రాకుండా బంధించి వేశారు, చాలా గొప్పగా చేశారు. కానీ అంతకన్నా గొప్పవాడు యేసయ్యని ఇప్పుడు నిరూపించాలని మనం ప్రార్థన చేద్దాం. ఏమి వాడే అంత ఎదురులేని వీరుడా, దుర్మార్గుడు, బద్మాష్, సైతాన్గాడు. మనకు రావలసిన డబ్బులను వాడు కొన్ని సంవత్సరాలు రాకుండా ఆపేశాడు మంత్రాలతో. ఇప్పుడు యేసు రక్తంతో దేవుడు దారులన్నీ తెరవాలి, మార్గాలు సరళం చెయ్యాలి, రావలసిన డబ్బును దేవుడు రప్పించాలి, పదవులు రప్పించాలి, మనల్ని సంఖ్యలో విస్తరింపజేయాలి. అల్పులుగా కాదు, గనులుగా చేయాలి. అంటే డబ్బులుంటే గనులవుతాం, అధికార పదవులు ఉంటే గనులవుతాం. చేస్తానన్నావు కదా, మమ్మల్ని గనులుగా చెయ్యి స్వామి అని ప్రార్థన చేద్దాం. రండి రండి, ఇది ప్రార్థనా సమయం. ఈ వాగ్దానం మనం స్వాతంత్రించుకుందాం. ప్రభువా, మమ్మల్ని సంఖ్యలో బహుగా విస్తరింపజేయండి. మమ్మల్ని అల్పులుగా ఉండకుండా ఘనులుగా చేయండి. ఘనమైనటువంటి వ్యక్తులుగా కోట్ల సంఖ్యలోకి ఓఫిరిస్టులను, సత్య సంబంధులను విస్తరింపజేయండి అని మనం ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థనా సమయం. హల్లెలూయా రి ఖారాదలాబార సందరరి అదరావరాసి. హల్లెలూయా
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ప్రార్థనా సమయం వెంటనే భారం కలిగిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మీకు అన్మ్యూట్ చేయబడుతుంది, మీరు ప్రార్థనలో నడిపించవచ్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మమ్మను విస్తరింపజేయడానికి దిగిరమ్ము దేవా. మమ్మల్ని అందరినీ ఘనులుగా చేయడానికి, లోకము దృష్టిలో మమ్మల్ని ఘనులుగా చేయడానికి దిగిరమ్ము తండ్రి. ఓ మా రాజా, యెహోవా మహోగ్రత అని సుడిగాలి దిగిరానిమ్మ. సాహురధర మహుంభరీధర ఖరంధరరి ఆదరాబరసి ఊ శరద